ప్రజా సమస్యల పరిష్కారానికి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం వేదికగా మారుతుంది. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి చేపట్టని విధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి వారంలో 2-3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇవాళ 39వ డివిజన్లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా హౌసింగ్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. అలాగే డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ల సమస్యలు, కాలనీలో ఉన్న పరిస్థితులు అక్కడి ప్రజలకు వివరించారు. నిన్న కూడా ఉందమ్మా వాడికి రా చెప్తా కానీ వస్తుంది వస్తాను పెండింగ్ ఉన్నాయి. అడ్డం పోతుంది ఆడబెట్టి ట్రాఫిక్ జామ్ యూటర్న్ 3 క్రాస్లు కలిపి ఒక యూటర్న్ ఇస్తే బాగుంటుంది. మధ్యలో ఎక్కడైనా అసలు ఏ క్రాస్ ఏ క్రాస్ నెక్స్ట్ క్రాస్ యూటర్న్ లేదని చెప్పి సచివాలయానికి లెటర్ పంపించినాక మళ్ళీ మేము అది క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం సార్. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసే అక్క మీరు కొంచెం వెనక్కి జరిగింది టెన్షన్ పెట్టుకోండి చదవడం నరాలు కట్ అయిపోయింది. పెన్షన్ రావట్లేదా? ఎనికి రాని భయ్ నా మురళి నా ఫోన్ వస్తుంది. సర్టిఫికేట్ ఇంటికి వచ్చిందా? సర్టిఫికేట్ ఎంత వచ్చింది? మళ్ళీ తెచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం 39వ డివిజన్లో చేపట్టడం జరిగింది. ప్రతి నెల 10 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో. నాతో పాటు కొత్తగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఇంజనీరింగ్ విభాగం అంతా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్లో గతంలో ఒక మేజర్ రోడ్డు చాలాసార్లు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ టెండర్లు అయిపోయినాయి. కొద్ది రోజుల్లో 1 వీక్ 10 డేస్లోనే ఇది కానీ భూమి పూజ జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హౌసింగ్ చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. చాలా వరకు మాకు ఇల్లు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇదంతా స్లమ్ కాలనీ. మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇవి కానీ హౌసింగ్ కానీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. లైక్ డ్రైన్ క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ప్రాబ్లం ఉన్నాయి. ఇవి కానీ తొందరగా క్లియర్ చేసేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి 39వ డివిజన్లో ఏదైతే పురపాలక సంఘానికి సంబంధించి నగరపాలక సంస్థలో ఉన్న హౌసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మీ ఇంటికి మీ ప్రజాప్రతినిధి అనే కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదైతే శానిటేషన్కి సంబంధించి కానీ, వాటర్ సప్లైకి సంబంధించి కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, ఇంకా హౌసింగ్ కానీ, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, ఇట్లా సామాజిక పెన్షన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల ద్వారా అవి పరిష్కారానికి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమంలోనే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే హైయెస్ట్ అథారిటీ నుంచి, ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి, హెల్త్ సెక్షన్కి సంబంధించి, పబ్లిక్ హెల్త్ సెక్షన్కి సంబంధించి MHO, అదేవిధంగా సెక్రటేరియట్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఇమ్యూనిటీ సెక్రటరీ కానీ, శానిటేషన్ సెక్రటరీ కానీ, అలాగే హౌసింగ్కి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తోటి వస్తారు. కాబట్టి సమస్య ఏదైనా కోఆర్డినేషన్ లోపాలు ఉన్నట్టే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి అప్పటికప్పుడు పరిష్కారం చేసుకునే విధంగా ప్రజలకి, ప్రభుత్వాన్ని, అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ గారి లక్ష్యం ఏదైతే ఉందో, గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే భాగంలో ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకోవడం జరుగుతుందని మనం చేస్తున్నాను. ఇది ఈ కొనసాగింపులో భాగంగా
పురపాలక సంఘ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం.